అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై మాట్లాడిన కూటమి ఎంపీలు వైసీపీపై విరుచుకుపడ్డారు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందంటూ ఆరోపించారు ఎంపీ పెమ్మసాని. అమరావతి నిర్మాణం చేయకుండా వైసీపీ నిర్లక్ష్యం చేసిందని, అమరావతి రైతులు, మహిళలను వైసీపీ అవమానించిందని ఆరోపించారు. అటు ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పార్లమెంట్ ఇవాళలో కల్పించినటువంటి అమరావతికి చట్టబద్ధత బిల్లుతో భవిష్యత్తులో అమరావతిపై మూడు ముక్కలాట ఆడలేరని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అటు కూటమి ఎంపీల వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న ఆయన అమరావతి బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈరోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అమరావతి దేవతల రాజధాని, అంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన క్యాపిటల్కు మన ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేస్తే అక్కడ ఏం చేశారు సార్? చరిత్రలో రాజుల కాలంలో కూడా కొంతమంది చాలా రాజులు విచిత్రంగా ప్రవర్తించిన రాజులు కూడా చూశాం. ఇంత విచిత్రంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని మనం ఎక్కడా దేశంలో చూడలేము కూడా సార్. అందుకే సార్ ఇటువంటి బిల్లులు తీసుకురావాలి సార్. చూశాం, ఎక్కడైనా మహిళల్ని కించపరిస్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదే. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 94% స్ట్రైక్ రేటు ఈ కూటమికి వచ్చింది. Clarity how they are going to spend for this balance 50,000 acres and the balance 50,000 or 1,75,000 they are going to acquire. Is there any meaning to acquisition? What they are going to get more? Already farmers are dying, sir, because they are not getting their plots. They are not able to sell them. They are not able to use it. Sir, how is it justified to go for more land acquisition is our question. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amravati or any other part in the state, though we are not against Amravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and